సార్ పురుషోత్తం గారు ఎలా చూడాలి? ఫేస్బుక్ పేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫేస్బుక్ అధికారిక ఫేస్బుక్ పేజ్ ని కూడా సోషల్ మీడియా మాధ్యమం సంబంధించి రిమూవ్ అయిన పరిస్థితి. దీనిపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? రహమాన్ గారు, బేసిక్ గా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారంగా మనం చూడలేము. యా. పేరుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక పేజీని కనపడకుండా చేయడం లేదా స్తంభింప చేయడం చేసి ఉండొచ్చు. అవును. కానీ ఇది ప్రజాస్వామ్యమైన దాడిగానే చూడాలి. ఎందుకంటున్నానంటే ఒక పార్టీ రాజకీయ ప్రక్రియలో ప్రజాస్వామ్యం అంటేనే రాజకీయ పార్టీల సమూహాలు. పార్టీలు లేని ప్రజాస్వామ్యాన్ని మనం చూడలేము. పార్టీల ద్వారానే ప్రజాస్వామ్యం అనేది మనుగడ సాధ్యం అవుతుంది. అధికారంలోకి రావడం ప్రక్రియ అవన్నీ ఉంటాయి. అలాంటి ఒక రాజకీయ పార్టీ తన రాజకీయ విధానాలని కానీ లేదా తన ప్రత్యర్థుల యొక్క విధానాల్ని ప్రశ్నించడం, సమర్థించడం, ప్రజలకి చెప్పడానికి అది పూర్తి రైట్ ఉంది, అది బాధ్యత కూడా. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఇప్పుడు మనం ఓడిపోయినా కూడా 1,32,00,000 మంది ఓట్లు వేసుకున్న పార్టీ, 40% ఓటు షేరింగ్ ఉన్న పార్టీ, ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ. అలాంటి పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని దృష్టికి ప్రజల సమస్యలు తీసుకురావడం ఆ పార్టీ ప్రాథమిక బాధ్యత, హక్కు కూడా. అది ఈరోజు సోషల్ మీడియా పేజీ అన్నది ఆ పార్టీకి ఉన్నటువంటి ఒక ప్రచార వేదిక. 1.4 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ దాంట్లో ఉన్నారు. అంత ఆదరణ ఉంది. అట్లాంటి దాన్ని కనిపించకుండా చేయడం అనేది అత్యంత అనాగరికం. దీనికి ఖచ్చితంగా సంబంధిత ఏజెన్సీలు సీరియస్ గా తీసుకోవాలి. అట్లాంటి దుస్సాహసానికి ప్రయత్నించిన వాళ్ళ పట్టడి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటిని వివరిస్తూ బహిరంగ స్పందించారు. ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఏంటంటే రెహమాన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీ. ఆ ఫేస్బుక్ ని మీరు ఈరోజు కనపడకుండా చేస్తుండొచ్చు, కానీ వాళ్ళు పొట్లాడగలరు, సాధించుకోగలరు, మళ్ళీ ఒకరోజు అటు ఇటు వచ్చేస్తుంది. కానీ సామాజిక మాధ్యమాల్లో ఉన్న సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంత దూరం పోగలరు? ఇది ఇంపార్టెంట్. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ అందుకే ప్రజాస్వామ్యం పైన దాడి అంటున్నాను. వర్తమాన ప్రపంచంలో సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి పౌరుడికి తమ మనోభావాల్ని సమాజంతో పంచుకోవడం కానీ, వ్యక్తీకరించడం కానీ, కోడేయడం కానీ, జనాన్ని లేదా తన సమస్యను ఎస్టాబ్లిష్ చేసుకోవడం కానీ, ప్రభుత్వాన్ని పార్టీలో ప్రశ్నించడానికి సామాజిక మాధ్యమం అనేది ఒక వెపన్ లా, ఒక అవకాశం లాగా సాధారణ ప్రజలకు ఈరోజు అందుబాటులో ఉంది. ఇక్కడ వాళ్ళందరూ వ్యక్తీకరిస్తారు. అట్లాంటి వ్యక్తీకరించే వేదిక ఉన్న సోషల్ మీడియా మీద కేసులు పెట్టే విషయంలో కూడా సుప్రీంకోర్టు చాలా షరతులు పెట్టింది. ఎందుకంటే వ్యక్తీకరించడం అనేది డెమోక్రసీ అని, ఒక పౌరుడు వ్యక్తీకరణ. అలాంటిది ఒక రాజకీయ పార్టీ, ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజలతో ముడిపడి ఉన్న పార్టీ, అనుబంధం ఉన్న పార్టీ, తను చెప్పుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక అకౌంట్ ని కనపడకుండా చేయడం అంటే ఆ పార్టీ పనిని ఆపేయడం కదా. పార్టీ పని ఏంటి? తమ విధానాన్ని ప్రపంచానికి చెప్పడం, ప్రజలకి ఈ తప్పు ఇది ఒప్పు అని చెప్పడం ద్వారా సమీకరించుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం, ఎన్నికల్లో గెలవడం, వాడడం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో భాగం, ఒక రాజకీయ పార్టీ ప్రక్రియ. ఆ రాజకీయ ప్రక్రియ నేను స్తంభింపజేస్తానంటే ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేసినట్టే కదా. తన రోజువారీ పనిని ఆపేయడంటే, పార్టీ తన పని ఆపేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఆడుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది సరైనది కాదు. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇట్లాంటి వేదికల నుంచి వచ్చే వాటి పట్ల ఏదైనా అభ్యంతరాలు ఉంటే లీగల్ నోటీస్ ఇవ్వచ్చు, చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కనిపించకుండా చేయడం ఏంటి? మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక పేజీలో తప్పులు వచ్చాయి అనుకుందాం, ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం నోటీసులు ఇవ్వండి, లీగల్ గా ప్రొసీడ్ కండి. ఇవేమీ చేయకుండా డైరెక్ట్ గా కనిపించకుండా చేసినారు అంటే ఖచ్చితంగా ఇది ప్రజల ఆదరణ పొందుతున్న పేజీ కాబట్టి దాని చుట్టూ ప్రజలు సమీకృతం అవుతున్నారనే ఆలోచనతో చేసినట్టుగా భావించాల్సి వస్తుంది. మూడోది, అన్నిటికన్నా కీలకమైనది, ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సింది, ప్రపంచంలో కానీ, భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం కానీ, దాడులు చేయడం కానీ, కేసులు పెట్టడం ద్వారా ఆగినాయా? ఏ ప్రభుత్వం అయినా చరిత్రలో నిలబడిందా దీన్ని ఎదుర్కోనంటే? అన్ని పతనమైనాయి, ఎక్కడ ఆగలేదు. కాబట్టి సోషల్ మీడియా కెపాసిటీ ఉంది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి యాడ్ నుంచి వచ్చింది అంత జనం, బీజేపీ లాంటి పార్టీలు ఒక పేజీలు దాటిపోయింది అది 10 days లో. ఆయన ఊరు తిరిగినాడా? బీజేపీ లాగా ఊరు శాఖ ఉందా? రాష్ట్రానికి కూడా శాఖ లేదు వాళ్ళకి, దేశంలో కూడా శాఖ ఉందో లేదో తెలియదు. కొంతమంది వ్యక్తులు కలిసి సమూహారం సోషల్ మీడియా కేంద్రం కొడితే మొత్తం జనం అంతా వచ్చేసినారు. ఎవరు ఆపగలిగినారు? ఈరోజు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదో చేసిందని ప్రచారం ఉంది, నిజానిజాలు తెలియాలి. కానీ ఈరోజు వాళ్ళు ఫీల్డ్లోకి వచ్చేసినారు. వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటే ఆడనే ఉండేవాళ్ళేమో. ఇప్పుడు నేను హైదరాబాద్లో కూడా ప్రోగ్రామ్ పెట్టారు.
అంటే మీరు సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తే ఫీల్డ్లోకి వచ్చినారు, సొసైటీలోకి వస్తారు. అంతే. కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేసి సొసైటీలోకి వస్తారు. ఒక వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా, టీవీల వేదికగా, ప్రెస్ మీట్ వేదికగా స్పందిస్తున్నాడు. కొంత ప్రభావం పడుతుంది. సరే, ఆ వేదికలన్నింటినీ మీరు ఆపేస్తారు, కొంచెంసేపు నిజం అనుకుందాం. రేపు ఆయన నిధుల్లోకి వస్తాడు కదా, సొసైటీలోకి వస్తాడు కదా. సోషల్ మీడియాలో జగన్ గారు ఉంటేనే ఒక ఇన్ఫ్లుయెన్స్ అవుతోంది, మిమ్మల్ని ప్రభుత్వానికి కూడా పెడుతున్నాడు. అలాంటిది సందీప్ ఏం చేస్తాడు, ఒక పక్క న్యాయ పోరాటం చేస్తాడు, రెండో వైపు నేరుగా సొసైటీలోకి వస్తాడు. అప్పుడేం చేస్తారు? అవును. ఇప్పుడు బంగారుపాలెం మిర్చి రైతులు వచ్చాడు కదా, అది ఇంకా ఎఫెక్ట్ కదా నేరుగా జనంలోకి వచ్చేస్తే. అంతే కదా. కానీ దీన్ని అర్థం చేసుకోండి ప్రభుత్వం. సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తే రాజకీయ పార్టీ సొసైటీలోకి వస్తుంది, దాన్ని ఆపలేరు కదా. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎదుర్కోవాలి, విమర్శలు స్వీకరించాలి, అవసరమైతే ఎదురుదాడి చేయండి, విమర్శలు చేయండి, తప్పు పట్టండి. ఈ పద్ధతి సరైనది కాదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్పందించారో అది ప్రజల సమస్యగా భావించాలి, ప్రజల హక్కుల సమస్యగా భావించాలి. ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పేజీలో ఉన్న మంచి చెడ్డల జోలికి వెళ్ళట్లేదు. దాంతో విభేదించే వాళ్ళు విభేదించి సమర్థించవచ్చు. కానీ ఆ ప్రయత్నాన్ని ప్రమాదకరం. ఆ ప్రమాదకర ప్రయత్నం రెస్టోర్ కావాలి, ఖచ్చితంగా దాన్ని తిరస్కరించాలి, తిరిగి రీఓపెన్ కావాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇంతవరకే ప్రజాస్వామ్యం. ఆ తర్వాత ఆ నడక ఎట్లుంటుంది, దాంట్లో తప్పులు మాట్లాడుకోవచ్చు. ఈ ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకోవాలి. ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ న్యాయమైన ప్రయత్నాలకి సంఘీభావం కూడా ప్రజలు చెప్పాల్సిన అవసరం, పార్టీలతో పక్కన పెట్టి చెప్పాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. అయితే ఒకటి వాస్తవానికి ఏదైనా ఇష్యూ ఉంటే దీనికి సంబంధించినటువంటి పోస్టుల్లో కోర్టుల ద్వారా కోర్టులను ఆశ్రయించి దానికి సంబంధించి కోర్టు ఇచ్చే అనుమతితోటే దాన్ని రిమూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ పోలీసులే దగ్గరుండి పోలీస్ శాఖ ద్వారా ఈ మొత్తం పేజ్ ని రిమూవ్ చేయించినట్టు తెలుస్తుంది, తాత్కాలికంగా బ్లాక్ చేయించినట్టు. పోలీసులకు ఆ అధికారం ఉందంటారు అసలు సోషల్ మీడియాపై కంట్రోల్ చేసే అధికారం? సోషల్ మీడియా పైన చర్యలు తీసుకునే అధికారమే లేదు. ఏదైనా ఉంటే నోటీసులు ఇవ్వాలి, నోటీసులు ఇచ్చి పిలిచాలి తప్ప అరెస్టులు లాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం చాలా మంది బెయిల్స్ కూడా వచ్చినాయి. ఇక్కడ పోలీసులైనా ఎవరైనా అనధికారికంగా చేసే ప్రయత్నం తప్ప అధికారికంగా ఎవరు చేస్తున్నారు? కానీ అనధికారికంగా కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేయకూడదు. కానీ చేశారంటే ఇది ఒక రకమైన సాహసానికి పాల్పడినట్టే. ఇది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. తాత్కాలికంగా వైసీపీకి తన ప్రచారం చేసుకోవడానికి ఒక పేజీ లేకపోవచ్చు, కానీ 100 పేజీలు వస్తాయి కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజానికి రెహమాన్ గారి ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేజీని స్తంభింపజేశారనే విషయం నాకు కూడా తెలియదు. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. జగన్ గారు చెప్పడం ద్వారా అందరికీ తెలిసింది. అంతే. అవును. ఇప్పుడు చూడండి, ఆ పేజీ తిరిగి రీఓపెన్ అయినా లేదా కొత్త పేజీ వచ్చినా అంతకన్నా ఎక్కువ మంది వెనకాల వస్తారు. చూడండి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేజీ మళ్ళీ ఖచ్చితంగా వ్యవస్థలు జోక్యం చేసుకుంటే మళ్ళీ కనిపిస్తుంది, దాన్ని స్తంభింపజేయడాన్ని క్లోజ్ చేస్తారు. 1.4 ఎంతో మిలియన్స్ ఉంది దానికి. రేపు అంతకన్నా పెరుగుతుంది మళ్ళీ రీఓపెన్ అయితే. ప్రభుత్వం సాధించింది ఏంటంటే ఇది. ఒకవేళ సాధించిన కొత్త పేజీ పెడితే మళ్ళీ ఇంకా పెరుగుతుంది. కానీ ప్రజల్ని ఒత్తిడి చేస్తే ఏమవుతుంది, కాక్రోచ్ ఎట్లయిందో అట్లే అవుతుంది. కాబట్టి కాక్రోచ్ల జోలికి పోకూడదు, స్వీకరించాలి, దాన్ని తప్పించుకోవాలి, లేకపోతే సరిదిద్దాలి, యాక్షన్ తీసుకోండి. అంతేగాని ఈ తరహా యాక్షన్ అనేది మంచిది కాదు. అందువల్ల దీన్ని ఇంతతో ఆపేయాలి, ప్రభుత్వం ఆపేయాలి. ప్రభుత్వం ఆపిన పౌర సమాజం కూడా ఇంకొకరి జోలికి రాకూడదు. తప్పుని తప్పుగా చూడండి, చెడ్డ తప్పు చేస్తే చర్యలు తీసుకోండి. కానీ ఈ తరకమైన టాక్టిక్స్ అనేది డెమోక్రసీకి మంచిది కాదు. కాబట్టి దీన్ని ఇదే చివరగా జరిగే విధంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీలకు అత్యధికంగా ఆదాన్ని కలుపుకొని దీనిపైన గట్టి యాక్టివిటీ అయితే చేయాలి. అయితే ఇక్కడ ఇంకొక మాట వినిపిస్తుంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితమైంది. కూటమి ప్రభుత్వం 164 సీట్లు తెచ్చుకుంది. మరోవైపు అదే కూటమి ప్రభుత్వానికి బాసటగా మెయిన్ స్ట్రీమ్ మీడియా బలం ఉంది, డిజిటల్ మీడియా బలం ఉంది, యూట్యూబ్ బలం ఉంది, సోషల్ మీడియాలో కూడా చాలా అకౌంట్లు, చాలా హ్యాండిల్స్ ఉన్నాయి. అంటే వ్యవస్థను ఇంతలా మీడియా వ్యవస్థను అన్ని రకాల మీడియా వ్యవస్థను చేతిలో ఉంచుకుని కూడా ప్రతిపక్షం 11 సీట్లకు పరిమితం చేసినటువంటి ప్రతిపక్షం చూస్తే ఇంకా భయపడుతోందా, అందుకే ఈ ప్రయత్నం చేస్తుందా అనే వాదన వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 ఎన్నికల్లో భారీ ఓటమి అప్పుడు అది భయపడే స్థితి. 2 ఏళ్ళు తిరగలేదు కానీ భయపెట్టే స్థితికి వెళ్ళింది. భయపెట్టే స్థితికి భయపడే స్థితి నుంచి భయపెట్టే స్థితికి చేరింది.
దానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత కారణం, కూటమి వ్యవహార శైలి అంతే కారణం. వాళ్ళ పరిపాలనా వైఫల్యాలు, డే 1 నుంచి ఇట్లాంటి చర్యలు, పర్సనల్ అటాక్, ప్రజలు హర్షించినటువంటి యాక్టివిటీలోకి వెళ్ళడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. మీ పని మీరు చేసుకుంటే ఆ పరిస్థితి వచ్చి ఉండదు. కానీ మీ పని మీరు చేసుకోవడం కాకుండా ప్రత్యర్థి పని చేయడానికి ప్రయత్నించారు. ప్రత్యర్థిని డే 1 నుంచి. ఇప్పుడు మళ్ళీ గెలిపించద్దండి, మిమ్మల్ని గెలిపించి 3 రోజులు కాకముందే మళ్ళీ గెలిపించద్దండి ఎట్టి సాధ్యం అవుతుంది. కాబట్టి ఇట్లాంటి చర్యలన్నీ వాళ్ళు తీసుకున్నారు. నేనేమంటానంటే రెహమాన్ గారు, బేసిక్ గా జర్నలిస్ట్ గా మీకు తెలుసు, ఎన్ని మీ దగ్గర మీడియాలు ఉంటాయనే దాన్ని బట్టి ప్రజల్లో స్పందన ఉండదు. ఏ మీడియా అయినా 10 మీడియా సంస్థలు ఏకపక్షంగా రాస్తున్నా చదివిన ప్రజలు ఒక మీడియా వాళ్ళ బాధల్ని ప్రతిబింబిస్తే, నా మనోభావాల్ని వ్యక్తీకరిస్తే దానికి నేను కనెక్ట్ అవుతా. అది ప్రభుత్వం గుర్తించింది. మనకు చాలా మీడియా సంస్థలు మన చేతిలో ఉండొచ్చు, బట్ ఒక మీడియా సంస్థ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు స్పందిస్తే మొత్తం సమాజం మొత్తం దాంట్లో తిరుగుతుంది. అందుకని బేసిక్ గా భయపడుతున్నారు. జగన్మోహన్ గారు ఒక్కడే కదా, కానీ ఎందుకు భయపడుతున్నారు? ఒక్కడే స్టేట్మెంట్ ఇస్తే కోట్లాది మంది ప్రజలు దాంతో సంఘీభావం ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఈతి బాధలు చెప్తుంది, దానికి ఉన్న ఇసులుబాటు. కానీ ఈతి బాధలు చెప్తుందని నేను ఒప్పుకోనంటే ఎట్లా? నీతి బాధలు వాళ్ళు రానికుండా చేయడం కోసం నువ్వు 10 మీడియా సమస్యలు పెట్టి లేదు లేదు అంటే నా సమస్య నాకు తెలుసు కదా. ఏదో పవర్ కట్ అవుతుంది మా ఇంట్లో, లేదు లేదని నువ్వు 100 మీడియా సమస్యలు చెప్పినంత నాకు తెలుసు కదా పవర్ కట్ అయింది. అది మీరు ఒక్కరే చెప్పారనుకోండి, మీ వెనకాల నేను ఉంటా. కాబట్టి ఎన్ని మీడియా సమస్యలు ఎందుకున్నా వాస్తవాలు కాకుండా భిన్నంగా పోతే, ఒక్కరు వాస్తవం చెప్పినా అది కరెక్ట్, సమాజం దాని చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఆ భయంతో పోసి ఇట్లాంటివన్నీ చేస్తున్నారేమో అనిపిస్తున్నారు. రైట్. ఇక పరకాల ప్రభాకర్ గారు మరో సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు. దేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఇప్పటికే 6.5 కోట్ల ఓట్లు తొలగించినటువంటి పరిస్థితి. సో ఈ మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యేసరికి 16.5 కోట్ల ఓట్లు తొలగిస్తారనేది అంచనా ఉంది. సో అంటే ఒక దేశ రాజకీయ చరిత్ర నుంచి, తర్వాత రాజకీయ సమూహం నుంచి కొన్ని సామాజిక వర్గాలని దూరం చేసే ప్రక్రియ మాత్రమే ఇది కేవలం డూప్లికేట్ ఓట్లు లేదా నకిలీ ఓట్లను తొలగించే ప్రక్రియ కానే కాదు. కొన్ని సామాజిక వర్గాలని దేశ రాజకీయాల నుంచి ఓటింగ్ నుంచి దూరం చేసే ప్రక్రియగానే చూడాల్సి ఉంటుంది అనేది పరకాల ప్రభాకర్ చేసినటువంటి ట్వీట్. ఎలా చూడాలి ఈయన ట్వీట్? రెహమాన్ గారు, ప్రభాకర్ గారు ఇది రెండో కోణం. మొదటి కోణం మన జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలు, ఓటింగ్ తీరు, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పరిశీలన, అదొక సంచలనం. ఇది రెండోది, ఇప్పటికి 1.16 కోట్ల అంటే దాదాపు 16 కోట్ల మందిని తొలగించే టార్గెట్ గా జరుగుతుంది అన్నారు. సంఖ్య చెప్తున్నారు. దాదాపు 16 కోట్లు అంటే ఎట్టా? మొత్తం ఓటింగ్ లో 15 నుంచి 20%. 1% ఓట్లతో ప్రభుత్వాలు తారుమారైపోతాయి. అవును. మన తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్ గారు ఓడిపోయింది, ఆడ ఓట్లు తీసింది. మమతా బెనర్జీ ఓడిపోయింది, ఓట్లు తీసింది. ఆడున్న ప్రభుత్వాలు మారడం, గెలవడం. ఆంధ్రప్రదేశ్ లో సాయంత్రం 5 నుంచి ఎర్లీ మార్నింగ్ 2:40 వరకు పడిన ఓట్లు 50 లక్షల పైచిలకు. వైసీపీ ఓడిపోయింది 50 లక్షలతో. ఇవన్నీ చూస్తుంటే ఎన్నికల ప్రక్రియ కూడా ప్రభుత్వాన్ని ఓడించడం, పార్టీని ఓడించడం లేదా ఒక పార్టీని గెలిపించడం ప్రజలు చేయాలి, ఓటర్లు చేయాలి. ఇప్పుడు ఎన్నికల సిస్టమ్ కూడా చేసేసింది అనుకోండి, ఇంకా ఓటర్లు ఏం చేయాలి? అంతే కదా. కాబట్టి ఒక స్వల్ప మెజారిటీ తేడా వచ్చినప్పుడు ఇవన్నీ పెద్ద ప్రభావం పడతాయి. రెండోది, ప్రభాకర్ గారు చెప్పింది నిజమా కాదా? ఫస్ట్ పాయింట్, ప్రజలు ప్రభాకర్ గారిని నమ్ముతారంటే వాళ్ళందరూ పోయి చూసినారా అని మీరు అనొచ్చు. చూడలేదు, నేను చూడలేదు, మీరు చూడలేదు. అనుమానం ఎందుకు కలుగుతా ఉంది అంటే ప్రభాకర్ గారు మొదట లేవనెత్తిన ఈ అంశానికి ఎలక్షన్ కానీ సమాధానం చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మొదట ఆంధ్రప్రదేశ్ పరిణామాల్లో ఎన్నికల కమిషన్ వివిధ దఫాల్లో అనౌన్స్మెంట్లని ఒక ప్రామాణికంగా తీసుకొని లెక్కలు వేసుకొని ఒక చోట కూరిస్తే సాయంత్రం 5 నుంచి తెల్లారితో 2-45 నిమిషాల మధ్య 50 లక్షల ఓట్లు, 30 లక్షల ఓట్లు పైన. తర్వాత 5 నుంచి 8 వరకు ఒక సిస్టమ్, 8 నుంచి 12 వరకు, 12 నుంచి తెల్లారితో చూస్తా ఉంటే విచిత్రాలు కనిపించినాయి. వాళ్ళ అనౌన్స్మెంట్లే చెప్పాడు. ఇది డెమోక్రసీ మీద అనుమానం వస్తుందని చెప్పాడు. ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏంది? ప్రభాకర్ గారు చెప్పింది నిజమైతే ఆత్మ పరిశీలన చేసుకొని చర్యలు తీసుకోవాలి. ప్రభాకర్ గారు చెప్పింది అవాస్తవం అయితే ఆయన పైన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి. ఆయన తప్పుడు చర్యలు తీసుకోలేని పరిస్థితి లేదా ఆత్మ పరిశీలన రెండూ చేసుకోకపోతే ప్రజలు ఏమనుకుంటారు? ప్రభాకర్ గారు చెప్పింది నిజం అనుకుంటారు. అంటే మనం చూడాల్సిన అవసరం, మీరైనా నేనైనా చూడాల్సిన అవసరం. మన ఆసక్తి కోరం చూడడం వేరు. ఇప్పుడు చూడకుండా ఎందుకు ఒక నిర్ధారణ ప్రజలు వస్తున్నారంటే ప్రభాకర్ గారు చెప్పింది గతంలో నిజం, ఇప్పుడు కూడా నిజం కాబట్టి అనే అభిప్రాయంకి రారా?
కాబట్టి ఇది మంచిదా ప్రజాస్వామ్యానికి? ప్రజాస్వామ్యంలో ఓటింగ్ రోజు తగ్గుతా ఉంది. చాలా చోట్ల పెరుగుతుంది, కొన్ని చోట్ల కొంతమంది కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ అసలు వేయట్లేదు, ఎన్నికల్లో పాల్గొనడానికి ఇష్టపడట్ల, ఏ పార్టీ అవును. వేస్తే అసంతృప్తి, వ్యతిరేకతతో. ఇప్పుడు నేను ఓట్లు వేసినా గెలిచినా నేను కాదు నిర్ణయించేది, ఆ మిషన్ నిర్ణయిస్తానే అభిప్రాయానికి వచ్చారనుకోండి, అవును. అప్పుడు నేను వేస్తే మాత్రం ఏముందంటారు. ఇంకెవరు అప్పుడు ఓట్లేయడానికి కూడా నిరాసక్తి ముందుకు రారు. వస్తుంది, ముందుకు రారు, నిరాసక్తి వస్తుంది. ప్రజాస్వామ్యంలో పౌరుడు ఓటు యొక్క నిరాసక్తత ప్రజాస్వామ్యానికి హానికరం. అవును. కాబట్టి రేపు ప్రజాస్వామ్యంలో ప్రభావం పడుతుంది. ఎవరు ఒకరు గెలవచ్చు, ఒకరు ఓడొచ్చు. ఇక్కడ 16 కోట్లు అంటే పాయింట్ ఏంటంటే, మీరు తొలగిస్తా ఉండేది ఎవరిని? డబ్లింగ్ ఉన్న వాళ్ళని, చనిపోయిన వాళ్ళని, ఎవరైతే ఓటు లేదో వాళ్ళని తొలగిస్తే తప్పేం లేదు, అది అవును. మంచిది. ప్రతి ఎస్ఐఆర్ లో అట్లే జరగాలి. కానీ ఈసారి ఎందుకు అనుమానం పెరుగుతా ఉంది? ఉందంటే ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశాలు, ఈవీఎంల చుట్టూ చర్చ, ఇవన్నీ వీటికి అన్నిటి నిజమా అబద్ధాలతో సంబంధం లేకుండా వీటికి సమాధానం వ్యవస్థ నుంచి లేదు. అందువల్ల ఏదో తెలియని అనుమానం. దానితో ఇక్కడ ఈ ప్రమాదం ఎవరికి లభిస్తుంది? ప్రతిపక్షానికి ఉంటుంది. ఎవరు చేస్తారు ఇది? బీజేపీ కేంద్రం నుంచి చేస్తున్నా అంటే చేయకపోవచ్చు. ఆ ఎవరు చేస్తారు? ఎస్ఐఆర్ సర్వే అంతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారు. ఎవరిపైన అజమాయిషి ఊరుకుంటుంది? ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. వాళ్ళు దీన్ని దుర్వినియోగం చేసుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణ కొన్ని ఓట్లని మనం ఐడెంటిఫై చేయొచ్చు. పలానా కులం వాళ్ళు వీళ్ళకి ఎక్కువ ఓటు వేస్తారు, పలానా కులం వాళ్ళు వీళ్ళకి తక్కువ ఓటు వేస్తారు, పలానా సెక్షన్ వీళ్ళకి వేయచ్చు, పలానా సెక్షన్ అయిపోవచ్చు అని ముందే నిర్ధారణకు వచ్చే సందాన్ని తీసేడ బారేస్తే ఇంకా ప్రభుత్వాలు మారేది ఎప్పుడు? ప్రజాస్వామ్యం మనుగడ సాధించేది ఎప్పుడు? కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా అన్యాయం. గతంలో ప్రభాకర్ గారు చెప్పిన విషయాలు ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ చెప్పని కారణంగా, మాట్లాడని కారణంగా దీని మీద అనుమానాలు వస్తున్నాయి, నమ్మకం ఏర్పడుతోంది. దీనికి కూడా నమ్మకం వచ్చిందంటే ప్రజాస్వామ్యానికి హానికరం. కాబట్టి రెండే చేయండి. ఎలక్షన్ కమిషన్ నేను ప్రభాకర్ గారు చెప్పింది కరెక్టా తప్పో చెప్పట్లేదు. ప్రభాకర్ గారి పైన చర్య తీసుకుంటారా, ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశాలపైన చర్య తీసుకుంటారా? రెండే మార్గాలు. ఈ రెండు మార్గాలను వదిలేసినారంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని ప్రజలు అనుకుంటారు. అదే డెమోక్రసీకి అంత మంచిది కాదు. అయితే ఈ లెక్కన కొన్ని సామాజిక వర్గాలని రాజకీయ చిత్రపటం నుంచి తొలగించే ప్రక్రియగానే ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు జరుగుతోందనే పరకాల ప్రభాకర్ గారి వ్యాఖ్యలు నిజమే అనుకోవచ్చా? అంటే వైటీన్ రెహమాన్ గారు బేసిక్ గా నా ఓటు ఉద్దేశపూర్వకంగా, తెలుసో తెలియకనో బై టెక్నికల్ మిస్టేక్ లేసిపోతే అది వేరే సంగతి. ఉద్దేశపూర్వకంగా పురుషోత్తం పలానా అభిప్రాయాలు కలిగిన వాడు కాబట్టి వాడిని తొలగించేద్దాం అనుకుంటే ప్రజాస్వామ్య ప్రక్రియ నుంచి నన్ను తొలగించినట్టే. అంతే కదా. ప్రజాస్వామ్య ప్రక్రియ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక నన్ను పాలించేవాడు నేను ఎన్నుకోవడం. అదే అవకాశం నన్ను కోల్పోయిన తర్వాత ఈ దేశంలో నేను ఉంటే లాభమే, లేకపోతే లాభమే. ఇంక నేను సాధారణ ఏదో మనిషికి జంతువుకు తేడా ఏంటంటే మనిషి ఆలోచించి పనిచేస్తాడు, జంతువు ఆలోచించకుండా పనిచేస్తుంది. ఆలోచించి నా పని నేను చేయలేని పరిస్థితుల్లో నాకు జంతువుకు తేడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మానవ జీవితంలో మనందరూ మనుగడ సాధించాలన్నా, మనంగా బతకాలంటే ఖచ్చితంగా డెమోక్రసీలో మన పాత్ర మనం పోషించాలి. అది ప్రాథమికంగా ఓటు. ఆ ఓటు ఉద్దేశపూర్వకంగా, బై టెక్నికల్ మిస్టేక్ వస్తే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఉద్దేశపూర్వకంగా పలానా వాళ్ళు పలానా కాబట్టి లేపేస్తాం అనుకుంటే అది ఒక చోట ఏమవుతుంది? పలానా సెక్షన్ అంటారు, రేపు ఇంకో రాష్ట్రం నాకు వ్యతిరేకంగా పలానా ఓటు వేస్తాడు, ఓటు లేపేస్తాను అంటే అది చాలా ప్రమాదకర రాజకీయ ప్రక్రియ దారితీస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా జోక్యం చేసుకొని ఇట్లా ఆరోపణలు చేసిన అందరికి నోటీసులు ఇచ్చి మీకు ఏ ఆధారాలు ఉన్నాయి చెప్పడం, సరిదిద్దుకోవడం లేదా చర్యలు తీసుకోవడం, ఈ రెండిట్లో ఏదో ఒకవైపు ప్రభుత్వాలు ఎలక్షన్ కమిషన్ వెళ్ళాలి.